నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు నా ముందు నిజంగానే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ శివుడిని ప్రతిసారి ప్రతిరోజు కొలుచుకునే అదృష్టం కలిగిన కేదార్నాథ్ ప్రముఖ అర్చకులు శివలింగ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. కేదార్నాథ్ గురించి, అలాగే అక్కడ ఉన్న స్వామి గారి గురించి ఎన్నో విషయాలు తెలియచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మాట్లాడేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. నిజంగా ఈరోజు మీరు మా ఐ డ్రీమ్కి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. శివలింగ్ గారు, శ్రీ గురుభ్యో నమః. కంఠే యస్య విరాజతే హి గరళం గంగాజలం మస్తకే వామాంగే గిరిరాజ రాజతనయా జాయా భవానీ సతి నంది స్కంద గణాదినాథ సహిత శ్రీ కేదారనాథ ప్రభు కేదారాంచల సంస్థితోయి సతతం కుర్యా సదా మంగళం, కుర్యా సదా మంగళం. హిమాద్రి పార్శ్వే చటతేర మంత్రం సంపూజ్యమానం సతతం మునింద్రే సురాసురైర్య క్షమహోరగాడే కేదారనాథం శివమేకమీడే మధుమేషనాథం శరణం ప్రపద్దే. కేదార్నాథ్ అనగానే అందరికీ ఖచ్చితంగా ఒకసారైనా వెళ్ళాలి అనే ఒక కోరిక ఉంటుంది. ఎందుకంటే అక్కడ శివుడు ప్రత్యక్షంగా తిరుగుతున్నాడు అని అందరూ చెబుతూ ఉంటారు. మీకు అక్కడ ప్రధాన అర్చకులుగా ఎలా అవకాశం వచ్చింది, ఒకసారి ముందుగా తెలియచేస్తారా? బహుజన్మ కృతై పుణ్యై పక్షిణై పాప పంజరే శుద్ధాంతకరణ దేహి పిండ శబ్దేన గీతే. ఏమైనా మనకు దొరకాలంటే జన్మాంతరంలో చేసిన పుణ్యమే మన వెనక వస్తుందంటారు. అలాగే కేదార్నాథ్ ప్రధాన అర్చకునిగా సేవలో దొరికిందంటే పూర్వజన్మ పుణ్యం ఉంది, మన గురువారి ఆశీర్వాదం ఉంది. దాంతోనే మనకు ఈ సేవలో ఈ సంవత్సరం కేదార్నాథ్ ప్రధాన అర్చకునిగా నియామకం అయింది. మీకు అంటే చిన్నప్పటి నుండి అసలు మీరు ఎక్కడ ఉండేవారు? చిన్నప్పటి నుండి మీ పూర్వీకులందరూ శివుడిని పూజించేవారా? ఏంటి అసలు మీ చిన్నతనం, మీ అమ్మ నాన్న? ఒకసారి మన అమ్మ నాన్న నుంచి మనం వీరశైవులు అంటారు. వీరశైవులు అంటే లోపలనే జంగమ, వీరశైవ జంగములు అంటారు. అంటే లింగాయతులు వీరశైవులు వాళ్ళ గురువు గారు జంగములు అంటే. కేదార్నాథ్ పరంపరలో దక్షిణ భారత వీరశైవ శుద్ధ జంగములే ప్రధాన అర్చకునిగా నియామకం అవ్వడం జరుగుతుంది అక్కడ. అదే ప్రకారం మన ఇంటి నుంచి ముందు పరంపర నుంచి మనం వీరశైవులం. మన మెడలో ఇష్టలింగ ధారణం చేస్తాం ముందు నుంచి. ఇష్టలింగం అంటే సాక్షాత్ శివుడే. మన తల్లి గర్భం నుండే మన లింగ సంస్కారం, దీక్ష సంస్కారం అవుతుంది. 8 నెలల లోపలనే మన గురువుగారు, ఇంటి గురువుగారు ఉంటారు. ప్రతి ఇంటికి ఒక గురువు, ప్రతి ఇంటికి ఒక గురువు ఉంటారు. ఆ గురువు గారు వచ్చి లింగధారణ చేస్తారు. అంటే ఏంటండి? ఇష్టలింగం ఉంటుంది మన మెడల, శివలింగం ఉంటుంది. అది ముందు నుంచి పరంపర ఉంది. ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉంటారు. కుల గురువు అంటారు, ధర్మగురు అంటారు. వాళ్ళు వచ్చి 8 నెలల కడుపులో ఉన్నప్పుడే మన తల్లికి గర్భానికే లింగధారణ చేస్తారు 8 నెలల లోపల. దాని తర్వాత 9 నెలలు జన్మించిన తర్వాత మళ్ళా ఆ సంతానానికి, బిడ్డకు వచ్చి లింగధారణం సంస్కారం ఇస్తారు ఇంటి లోపల. ముందు నుంచి మన పరంపర నుంచి జన్మించక ముందు నుంచి మన పరంపరలో వీరశైవులకు ఇష్టలింగ ధారణం మన గురువుగారు చేస్తారు. పుట్టిన తర్వాత 8 సంవత్సరాల లోపల మన దీక్షా సంస్కారం ఇస్తారు గురువుగారు. అప్పటి నుంచి ప్రతి నిమిషం మన మెడలో శివలింగ ధారణం ఉంటుంది. ఆ శివలింగానికి పూజ చేసిన తర్వాతనే నీళ్ళే కానీ ప్రసాదమే కానీ ఏమి తీసుకోవాలంటే ఈ లింగానికి అర్పితం చేసిన తర్వాతనే మనం స్వీకరించాలి. ఇట్లా ముందు నుంచే పరంపర ఉంది మనకు. శైవ పరంపరలో 5 పీఠాలని రంభాపురి, ఉజ్జయిని,
కేదార, శ్రీశైల, కాశీ. ఇవి 5 పీఠాలు శైవ పరంపరలో. ఆ 5 పీఠాలలోనే బ్రాంచులు ఉంటాయి, శివాచార్యులు అంటారు. ఆ శివాచార్యుల కిందనే మన జంగములు. శివాచార్యులు అంటే బ్రహ్మచారులు ఉంటారు. ఈ 5 పీఠాల్లో శాఖ మఠాలే ఇవి శివాచార్యుల మఠాలు ఉంటాయి. రంభాపురి శాఖ మఠాలు కొన్ని ఉంటాయి, బ్రాంచ్ అంటారు మీరు. అలాగే శాఖ మఠం అంటే బ్రాంచులు అవి. ఆ పీఠాల ఒక్కొక్క శాఖ మఠాలు ఉంటాయి. ఆ గురుగారే ఇక ప్రతి కార్యక్రమానికి పీఠాధిపతులు వచ్చి కార్యక్రమం చేయడానికి చాలా కష్టమవుతుంది. అందుకే వాళ్ళ శాఖ మఠాల గురువుగారే శివాచార్యులు వచ్చి ఆ లింగధారణం సంస్కారం, దీక్షా సంస్కారం ఏముంటాయో అవి విధి విధానాలని పరిపూర్ణం చేసిస్తారు మన ఇంటికి వచ్చి. అప్పటి నుంచి లింగధారణ చేసిన నుంచి మనం 16 సంస్కారాలు ఉన్నాయి. 16 సంస్కారాల లోపల ఇది ఒక సంస్కారం లింగధారణ. అంటే మొత్తం మీకు 16 సంస్కరణలు అందరు ప్రతి ఒక్కరికి ఉంటాయి. దాంట్లో మనకి లింగధారణ ఒక సంస్కారం, దీక్షా సంస్కారం అంటారు. మనం అయ్యాచార్యం అంటారు. మన గురువుగారి చేతులతోనే అయ్యాచారం కానీ దీక్షా సంస్కారం కానీ మనం అర్పితం చేసుకుంటాం. అప్పుడు గురువుగారు వచ్చే లింగధారణ మన మెడల ధారణ చేస్తాం. ఆ మెడల ధారణ చేసే నుంచి అంత్య సంస్కారం దాకా మన అంతిమ స్నానం పరిపూర్ణంగా అంత్య సంస్కారం లోపలవి మన చెయ్యిలో ఇచ్చి ఇష్టలింగంని మన తోడు వచ్చేదే ఇష్టలింగం. లింగం, రుద్రాక్ష, భస్మ, ఇవి 3 మన ఎంబడి వచ్చేసి మళ్ళీ వేరే ఏవి రావు. అందుకే మన శైవ పరంపరలో ఇష్టలింగ ధారణం ప్రతి నిత్యం మెడలో ధారణం చేసి ఉంటాం. మేము ఒక సెకండ్వే మనం విడిచి శివలింగాన్ని ఉండలేము. ఇట్లా పరంపర ఉంది ముందు నుంచి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే పుట్టినప్పుడు ఒక్కలమే పుడతాము, పోయేటప్పుడు ఒక్కలమే పోతాము అని అంటారు. కానీ కాదు, మనతో పాటు లింగధారణం చేస్తాం. ఈ లింగం ఉంటుంది కదా, మన ఇచ్చే గురుగారు అంత్య సంస్కారం లోపలే మన చేయలు ఇచ్చి మన ఎంబడే అందుకే మనకు లింగైక్య అంటారు. మనకు మరణించారని అనదు శైవ పరంపరలో, లింగైక్యం అయ్యారు అని చెప్తారు. అంటే లింగంలో ఐక్యమవుతారు. ఎట్లా? లీయతే గమ్యతే యత్ర తద్లింగం. ఎక్కడైతే పుడతారో అక్కడే లీన్ అంటే గుప్త అవుతారో అదే లింగం అని పిలుచుకొస్తారు. అట్లా మనం పుట్టిన నుంచి పుట్టకన ముందు నుంచి మన లింగం మన అమ్మ కడుపులో ధారణ చేస్తారు. పుట్టిన తర్వాత అదే లింగం మనకు ధారణ చేస్తారు. పుట్టిన తర్వాత అదే లింగానికి దీక్షా సంస్కారం అయిన తర్వాత ఆ దీక్షా సంస్కారంలో మళ్ళా గురుగారు లింగం ఇచ్చి మంత్రోపదేశం ఇస్తారు. 7 కోటేషు మంత్రేషు మంత్ర పంచాక్షరమాన్. 7 కోటి మంత్రాల్లో పంచాక్షర మంత్ర శ్రేష్టం. నమ శివాయ. ఓం పెడితే షడాక్షరి ప్రణవాక్షర ఓం కారం అవుతుంది. ఓం ఇడిచిపెడితే పంచాక్షర మంత్రం నమ శివాయ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు పఠిస్తాం మేము. 108 సార్లు జపిస్తాం ఇది రుద్రాక్షమాలతో. ఇష్టలింగ ప్రతినిత్యం స్నానమైన తర్వాత శుచిర్భుతలాయి ఆ ఇష్టలింగ పూజను చేసిన తర్వాతనే మనం ప్రసాదం స్వీకారం చేస్తాం. గురు లింగ జంగమ ప్రసాద పాదోదక రుద్రాక్ష భస్మ అష్టావరణలు అంటారు. ఇవి అష్టావరణ మనం ప్రతిరోజు విధి విధానంలో మనం వస్తుంటాయి. ఇవి ఎందుకంటే ప్రతిరోజు ధారణ చేయాలని పడతాం మనకు. ఇవన్నీ మీరు 8 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండి మీరు చేస్తూనే ఉన్నారు. మీరు మామూలుగా అంటే ఎడ్యుకేషన్ అది ఉందా అండి? ఎడ్యుకేషన్ అంటే ఇది ముందు నుంచే పరంపర ఉంది ఒకటి. ఇది గురు శిష్య పరంపర అంటారు. మనకు ఎవరికైతే ఇక్కడ దీక్షా సంస్కారం చేయాలో ఇక్కడ ఇంటిలో దీక్షా సంస్కారం చేస్తారు. కానీ దాని తర్వాతవి కేదార్పీఠ పరంపరలో చెలా దీక్ష అని అక్కడ కేదార్నాథ్ పీఠంలో మఠంలో చేస్తారు. అక్కడ మన గురుగారు ఓకే ఎవరికి ఛాయిస్ చేసుకొని పోతారు. ఇక్కడ మన బొట్టు అంటే శిష్యులకు వాళ్ళకి అక్కడ దీక్ష మళ్ళా చలా దీక్ష అని చేస్తారు. అక్కడ మీరు ఏ వయసు అప్పుడు కేదార్నాథ్ వెళ్ళారో తెలుసు? 2003 లోపల. అప్పుడు 2003 లోపల ప్రతి పుట్టిన నుంచి మనం 2003 దాకా మన ఊళ్ళో చప్టా గ్రామంలో విద్యాభ్యాసం మొత్తం 10th క్లాస్ దాకా అక్కడనే నెరవేర్చుకున్న తర్వాత 2003లో 10th పరీక్ష ఎగ్జామ్ అయిన తర్వాత మనం కేదార్పీఠానికి వెళ్ళినాం మేము గురుగారు ఎంబడి. ఓకే 2003 నుంచి 19 దాకా వాళ్ళ సేవలు ఉంటాయి 24 గంటలు. మన గురుగారు ఉంటారు. కేదార్పీఠం వర్తమాన పీఠాధిపతులు శ్రీ 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 1008
జగద్గురు రావల్ పదవి విభూషిత భీమాశంకరలింగ శివాచార్య మహాస్వామీజీ మన గురువుగారు. వాళ్ళ కృపాశీర్వాదంతో 2003 నుంచి 19 దాకా వాళ్ళ సేవలో ఉంటున్నాను. దాని తర్వాత మన చేసిన సేవకు చూసి వాళ్ళ కృప నుంచి, వాళ్ళ అమ్మ నాన్న చేసిన పుణ్యం నుంచి ఈ కేదార్నాథ్ మొట్టానికి పోన కారణం అంటే మన గురువు కృప. ఎందుకంటే దేవుని కృప ఉంటేవి మన గురువు కృప ఉండాలంట. గురువు కృప అంటే ఏమైనా సాధించవచ్చు అంట. అదే ఇది ముఖ్య కారణం. కేదార్నాథ్ ప్రధాన అర్చకునిగా కావాలంటే మన గురుగారి కృప ఆశీర్వాదం, మా అమ్మ నాన్న చేసిన పుణ్యం, ఇట్లా నేను భావిస్తున్నాను. మనం గర్విస్తున్నాను. నేను మేము కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. మన ఇక్కడ దక్షిణ భారతదేశం నుండి కేదార్నాథ్, ప్రపంచంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న కేదార్నాథ్లో మీరు ప్రఖ్యాత ప్రముఖ అర్చకులుగా ఉండడం అనే విషయం గురించి. అయితే ఈ విషయాలన్నిటిలో కూడా ఒక విషయం ఏంటి అంటే, ఇప్పుడు మీరు గురుసేవకై వెళ్ళిపోయారు. అది 10th క్లాస్ వరకు చదువుకున్నారు కదా. చిన్నప్పటి నుండి నేను ఎవరైనా మామూలుగా పిల్లలకి నేను అదవ్వాలి ఇదవ్వాలి అని కోరిక ఉంటుంది. అలా ఎప్పుడు మీరు ఆశయాలు అనేవి పెట్టుకోలేదు? ఎప్పుడు శివతత్వంలోనే ఉన్నారా? శివుని సేవలు అయితే ఉన్నాము పుట్టి నుంచి మనము. అదే వీర సేవలు మనము. ఎందుకో శివుని భక్తి నుంచే మనం పెద్దగా అయినాం. శివుని ఆరాధకులం మనం ముందు నుంచి. ఎందుకు సృష్టికర్త శివుడు. మన వీర శివులు అంటే విశేషం అంటే శివుని ఆరాధకులే ముందు నుంచి ఉండే. దాని తర్వాత 10th అయిన తర్వాత మనం ఏదైనా శ్రీశైలం కానీ కాశీ కానీ గురుకులంలో చేరి అక్కడ విద్యాభ్యాసం వేదాలు అన్నీ చదువుకోవాలని మన ఆశ, సంగీతం నేర్చుకోవాలని చాలా ఆశ ఉండేది. కానీ సమయం కుదిరి రాలేదు, టైం ఎక్కువైపోయింది. అప్పుడు మన గురువుగారు భీమాశంకరలింగ శివాచార్య మహాస్వామీజీ వారు మన గ్రామానికి వచ్చిండి. అప్పుడు పెద్ద ప్రోగ్రామ్ అయింది. అప్పుడు అక్కడ మా నాన్నగారు అడిగారు, మా పిల్లగానికి ఎక్కడ నేర్చుకోవడానికి పెట్టాలని అనుకుంటున్నామని. గురువుగారు అన్నారు, మనం ఎంబడే పెట్టేయండి, మేము అన్ని నేర్పిస్తామని చెప్పారు. అయితే సరే అని అప్పుడు మన ఊళ్ళో కార్యక్రమం అయిన తర్వాత వెళ్ళిపోయారు. దాని తర్వాత మన శ్రీశైలం ఫోన్ చేసేటి మేము అప్పుడు. అట్లా అడ్మిషన్ అన్నీ మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఆడ ఈ సంవత్సరం కుదరదు, మళ్ళీ వచ్చే సంవత్సరమే కుదురుతుందని చెప్పేశారు అక్కడ ఫోన్లో. దాని తర్వాత గురువుగారి నంబర్ ఉండే, అక్కడ ఫోన్ చేశారు మా నాన్నగారు. మన అదే సంవత్సరం నేను బిదర్ పాపనాశ దేవస్థానంలో ప్రతిరోజు మన గురువుగారి ప్రతి సంవత్సరం ఒక నెల శ్రావణ మాసంలో శివ తపో అనుష్ఠానం ఉంటుంది. ఆ అనుష్ఠానంకి అక్కడ వచ్చేస్తున్నాము, అక్కడ తీసుకురండి, అక్కడ మనం ఉంచుకుంటాం చూసి మీ పిల్లగానికి అని చెప్పారు. అక్కడ బిదర్లో తీసుకుపోయారు మా నాన్న. గురువారికి దగ్గర తీసుకుపోయి అక్కడ మన పిల్లగాడు ఇది రౌతుంది, మీరు ఏం చేస్తారో చేయండి, మీ పాదాల మీద ఇడిచిపెట్టి వెళ్తున్నామని మా నాన్నగారు చెప్పేశారు. అప్పటి నుంచి 2003 నుంచి అప్పటి నుంచి గురువారం ఎంబడే వాళ్ళు తీసుకుపోయారు, కేదార్నాథ్ తీసుకుపోయారు. అప్పటి నుంచి 2004 లోపలనే మనకు దీక్షా సంస్కారం ఇచ్చి అక్కడ చెలా సంస్కారం అంటారు. అప్పుడు చెలా సంస్కారం ఇచ్చి మన సేవలో తీసుకున్నారు మనకు. అప్పటి నుంచి 2003 నుంచి 19 దాకా గురుగారి సేవలను నిరంతరం వాళ్ళ ఎంబడే ఉంటుంటుంది. అక్కడ మీకు అంటే ఇంట్లో అమ్మా నాన్నని వదిలి అన్ని సంవత్సరాలు ఉండటం బాధే లేదా? అంటే వెళ్ళినప్పుడు కొత్తలో ఇబ్బంది పడలేదా? అదంతా కొత్త సంస్కృతి కదా కేదార్నాథ్ అనేది. తెలుగు వారు వేరు, నార్త్ ఇండియా. ఏదైనా సాధించాలంటే అట్ట సులభంగా దొరికేది కాదు. ఎందుకంటే కష్టం సుఖం అందరికీ ఉంటాయి. అవును. హాయిగా కూర్చొని అన్నీ దొరకాలంటే దొరికేది చాలా కష్టం. గురుగారి చేతిలో ఏం సేవ చేసిన కదా, అది ఒకటి మన తపశ్చర్యని. అది వాళ్ళకి అనుగుణంగా నేను సేవ చేసినంటే వాళ్ళ ఫలితమే ఇది. కేదార్నాథ్ని ప్రధాన అర్చకుని అయ్యే అవకాశం వచ్చిందంటే అదే పుణ్యం. అవును గురుగారు, చాలా నిజం చెప్పారు. కూర్చుని తింటే తపశ్చర్య అంటే ఎక్కడో హిమాలయంలో కూర్చొని చేసే తపశ్చర్య కాదు. ఒకరి గురుగారి సేవలు ఉండి నిరంతరం శ్రద్ధాభక్తితోని, నిష్ఠాభక్తి, అవధాన భక్తి, అనుభవ భక్తి, సమరస భక్తి, ఒక అనుభవం ఒకటి భక్తి ఉంటుంది. ఏదే కష్టాలు వస్తేవి సరిదిద్దుకొని సేవ చేసేదంటే అది ఒకటి తపశ్చర్య అనేది. ఈ కష్టం వస్తున్నా విడిచిపెట్టేది అది తపశ్చర్య కాదు. ఎంత కష్టమైతే సాధించాలి అనుకుంటే అది చేయాలని పడుతుంది. ముందు కాలు పెట్టాలని పడుతుంది, వెనక కాలు తీసే సాధన కాదు అది. అది కూడా మన తపశ్చర్య సాధనే అనుకుని నేను అనుకుంటాను, భావిస్తున్నాను. ఓకే. అయితే మీరు గురువుగారితో కలిసి వెళ్ళిన మొదటి సంవత్సరంలోనే దీక్ష తీసుకున్నారు అన్నారు కదా, దీక్ష ఇచ్చారు. అది కేవలం కేదార్నాథ్లో మాత్రమే ఇస్తారా? అసలు ఆ దీక్ష ఎలా? దీక్ష సంస్కారం మన ఇంటి లోపల దీక్షా సంస్కారం అయి ఉంటుంది. అవును. కానీ కేదార్పీఠ పరంపర ఉంది. ఎవరైనా కానీ ఎన్నిక చేసుకొని పోతారు కదా. ఇప్పుడు ఈ శిష్యత్వం తీసుకో ఈయనకి శిష్యత్వం ఇవ్వాలని వాళ్ళు చాయిస్ చేస్తారు కదా గురుగారు. అప్పుడు అక్కడ
చేలా దీక్ష అని అక్కడ మళ్ళా వేరే మళ్ళా తర్వాత మీద అక్కడ దీక్షా సంస్కారం పరంపర ఉంది. అదేంటో ఒకసారి కేదార్పీఠంలో ఇదే చేలా దీక్ష అంటే మన యొక్క శరీరం గురుగారి చరణంలో అన్నీ అర్పితం చేసుకుంటామండి. అక్కడ దీక్షా సంస్కారంలో మనం సంకల్పం చేస్తాం. తను మన ధన మన శరీరం కాయ వాచ మనస పూర్వకం మన గురువుగారి చరణంలో అర్పితం చేస్తామంటే ఈ ఒక దేహం ఇంటికి కాదు ఈ గురువుగారికి సమర్పితమని అక్కడ త్యాగభావంతో అక్కడ దీక్షా సంస్కృతం మనం త్యాగం చేసిస్తాము. ఈ గురువుగారికి ఇచ్చిపెట్టేదండి మన తల్లి. ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురవే నమః అన్నట్లు అన్ని తండ్రివి గురువుగారే తల్లివి గురువుగారే అని మనం అర్పితం చేసుకుంటాం అక్కడ. అప్పటి నుంచి మన తల్లిదండ్రులు గురువుగారు లాగానే మనం భావించుకొని వాళ్ళే మన గురువుగారు మన సర్వస్వం వాళ్ళే అని మనం అర్పితం అయితే వాళ్ళ చరణాలు. అప్పట్లో మీరు గురువుగారి దగ్గర శిష్యరికం చేస్తున్నప్పుడు కేదార్నాథ్ విధి విధానాలు నేర్చుకుంటున్నప్పుడు మీ ప్రతిరోజు సాధన ఎలా ఉండేది? ప్రతిరోజు గురువారం ఇష్టలింగం పూజ ఉంటుంది. మన మెడల ఇష్టలింగం అని చెప్పిన కదా, మన గురువారం మెడలవి ఇష్టలింగం ఉంటుంది. ఇష్టలింగం మహాపూజ ఉంటుంది. అది గురుగారు ప్రతి నిత్యం ఇష్టలింగ మహాపూజ అని 4 గంటలు చేస్తారు. తీసి పూజ చేసి మళ్ళీ అంటే దేహో దేహాలయో ప్రోక్త, దేహమే దేవాలయం అంటాం మేము. అందుకే శివుడు ప్రత్యక్షం హృదయం మీద ఉంటాడు. అందుకే దేహానికే దేవాలయం అని చెప్తాం మేము. ఏ దేవస్థానానికి పోయే అవసరం లేదు, పోతే మంచిదే, పోవద్దని అట్లే లేదు. అంటే ప్రత్యక్ష శివుడే మన మెడలు ఉంటారు కదా, అందుకే శరీరానికే దేహాలయం అంటాం. అందుకే సాక్షాత్ శివుడే సృష్టికర్త పరమాత్మ శివుడే మన మెడలు ఉంటాడు. ఆయన గడిచి ఒక క్షణం మనం వేరే ఉండం. సో మరి ప్రతిరోజు గురువు గారు ఆయన ఇష్టలింగానికి 4 గంటల పాటు పూజ చేసేవారు. ఎందుకంటే నగురో రధికం తత్వం నగురో రధికం తప. గురువు కన్నా ఏ తపం పెద్దది కాదు, ఏ జపం పెద్దది కాదు. గురుగారు ముంగట వాళ్ళ సేవనే సర్వస్వం. అంటే ఎందుకంటే అప్రత్యక్షో మహాదేవ సర్వేషాం ఆత్మమాయ ప్రత్యక్ష గురురూపేణ వర్తతే భక్తి సిద్ధయే. ఎందుకంటే దేవుడైతే మనకు ప్రత్యక్షంగా కనబడడు, ప్రత్యక్షంగా కనిపించేదే గురువు. అవును, వాళ్ళ సేవనే వాళ్ళ సాక్షాత్ వాళ్ళ పూజనే దేవుని పూజని భావించుకొని మనం ప్రతిరోజు సేవ చేస్తుంటే గురువు గారికి. అంటే ఆ దేవుడికి ప్రత్యక్ష చూడడానికి చాలా కష్టం కలియుగంలో. సత్యయుగంలో చూసిండొచ్చు, ఈ కలియుగంలో దేవునికి చూడడం చాలా కష్టం. కానీ మనం గురు రూపంలోనే మనం చూస్తాం. ఎందుకంటే మన బలం కన్నా గురువు బలం ఉండాలంట. గురువు బలం ఉంటే దైవబలం ఆటోమేటిక్గా వచ్చేస్తుందంట. అట్లా మన గురువుగారి మీద భావన ఉంచుకొని గురువుగారే సాక్షాత్ దేవుడని భావించుకొని నేను వాళ్ళ సేవ చేస్తుంటాను. సో అలా పూజ చేసేవాళ్ళు ఇష్టలింగానికి. తర్వాత ఏం చేసేవాళ్ళు రోజంతా? ఈ తర్వాత అంటే ధర్మ ప్రచారం చేస్తాం ప్రతిరోజు. ఊరూరికి పల్లెటూరికి కానీ పెద్ద పెద్ద సిటీలో కానీ ప్రత్యక్షంగా ధర్మ ప్రచారం కేదార్నాథ్ గురించి కానీ మన మానవత్వం గురించి కానీ మొత్తం ధర్మ ప్రచారంలో ఉంటారు 24 గంటల గురువుగారు. ఓకే, మీరున్నప్పుడు మీ గురువు గారి కింద ఎంతమంది శిష్యులు ఉండేవారండి? మేము 2 ఉంటుంటే. కేవలం 2? ప్రతిరోజు 2 ఉంటాం ప్రతి పని లోపల. అట్లా పెద్ద ప్రోగ్రాంలు ఉంటే అప్పుడు 12 మంది 13 మంది సంగీత పాట పాడేటోళ్ళు వేరేనే, మన పూజల సేవలు అందించేటోళ్ళు వేరేనే 12 మంది అట్లా ఉంటుంటాం. మొత్తం 20-21 మంది ఉంటుంటాం పెద్ద ప్రోగ్రాంలో. చిన్న ప్రోగ్రాం అయితే మామూలుగా 2-3 సేవకులు ఉంటుంటాం. సో 9 ఏళ్ల పాటు, ఆల్మోస్ట్ 7 నుండి 9 ఏళ్ల పాటు మీరు గురువు దగ్గర ఉండి కేదార్నాథ్లో ఆ స్వామివారిని స్వయంగా పూజ చేసుకున్నారు కదండి. సో కేదార్నాథ్ అనేది జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాం. అలాంటి కేదార్నాథ్ గురించి ఎన్నో గొప్ప విషయాలు వింటాము, అలాగే కొన్ని విషయాలు నిజమా అవునా అనిపిస్తాయి. అలాంటి విషయాల్లో ఒకటి కేదార్నాథ్ అనేది అసలు ఇప్పటిది కాదు, మనకి ద్వాపర యుగం గురించి తెలుసు. పాండవులు వెళ్ళారు కేదార్నాథ్కి, ఆ శివుడు ప్రత్యక్షమయ్యాడు అనే విషయం తెలుసు. కానీ మీకు తెలిసిన ఇది ప్రకారం అసలు కేదార్నాథ్ ఎప్పటి గుడి అండి? ఆ స్వామి ఎప్పుడు వెలిసారు? కేదార్నాథ్ అంటే ఇది ఇప్పుడు కలియుగం. ఇది అవును, కృతయుగం అంటే సత్యయుగం, కృతయుగ, త్రేతాయుగ, ద్వాపర యుగ, కలియుగ, ఈ 4 యుగాల నుంచి నడుస్తుంది. కేదార్నాథ్ జ్యోతిర్లింగము
ద్వాదశ జ్యోతిర్లింగంలో విశ్వవిఖ్యాతం ఉంది కేదార్నాథ్ జ్యోతిర్లింగం. జ్యోతి అంటేనే ప్రకాష్, లింగం అంటే లీయతే గమ్యతే యత్ర తద్లింగం. ఎక్కడైతే శివుడు నిలిచిండో అక్కడనే గుప్తమైండు, అదే జ్యోతిర్లింగం కేదార్నాథ్. అక్కడ సత్యయుగంలో నరనారాయణ ఋషుడే విష్ణు భగవానుడు సాక్షాత్ అక్కడ తపశ్చర్య చేసినాడు హిమాలయ లోపల. అప్పుడు శివుడు ఆ తపశ్చర్యానికి మెచ్చుకొని ప్రత్యక్షమవుతాడు జ్యోతిర్లింగ స్వరూపంలో. ఏ వరం అడుగుతారో అడగండి అని చెప్తాడు. విష్ణు భగవానుని దర్శనం నుంచే మనం ధన్యమైపోయినాం. అయితే కేదార్నాథ్ అనేది మీరు ఎప్పుడో అన్ని యుగాల కంటే ముందు వచ్చింది అంటున్నారు. దానికి ఇప్పుడు ఏదైనా సరే మనకి పురాణాలలోనూ ఎక్కడో ఒక చోట లిఖింపబడి ఉంటుంది. శివపురాణం ఉంది, మన కేదారఖండ పురాణం ఉంది, గడువాలక ఇతిహాసం ఉంది, చాలా గ్రంథాలు ఉన్నాయి చదువుకోవాలంటే. అయితే గురువుగారు ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే కేదార్నాథ్లో ఉన్నది శివుడు, శివుడికి భార్య పార్వతి కదా. మరి అలాంటి పార్వతియే మళ్ళీ వేరొక రూపంలో ఉన్న శివుడిని పొందడం కోసం ఇదే కేదార్నాథ్లో పూజ చేసింది అని అంటారు కదండి. ఒకసారి ఆ విషయం గురించి మాకు చెప్తారా? పార్వతీదేవి శివుని గురించి అంటే శివునికి కామదానం చేసుకుంటాడు. ఆ కామం ఒకటి మళ్ళా తెచ్చుకోవాలంటే ఆమె తపశ్చర్య చేస్తుంది. హిమాలయ రాజే బిడ్డ పార్వతీదేవి. ఆ హిమాలయంలోనే గౌరీకుండని, అక్కడ గౌరీకుండనే తపశ్చర్య చేస్తుంది ఆమె. ఆ తపశ్చర్య చేసిన తర్వాతనే శివునికి కామ వచ్చేస్తుంది. అప్పుడు అక్కడనే త్రిజోగి నారాయణ అని ఉంది. త్రియుగి నారాయణ అని పిలుస్తారు. అంటే 3 యుగాల నుంచి అక్కడ హవన్ అంటారు కదా, హోమం చేసింది. ఇప్పటిదాకా అగ్ని, అప్పుడు అగ్ని పెట్టిన అగ్ని ఇప్పటిదాకా నడుస్తుంటుంది. అఖండ జ్యోతి, జ్యోతి కదా, ధూన్ అంటారు కదా. అవునవును, ధూను అప్పుడు 3 యుగాల నుంచి పెట్టిన ధూను ఇప్పటిదాకా నడుస్తూ ఉంటుంది. అది త్రియుగి నారాయణ అంటారు. ఇప్పుడు కూడా ఉంది అది. అంటే అక్కడ శివ పార్వతి పెళ్ళైన స్థలం. అక్కడ కామం వచ్చిన తర్వాత శివ పార్వతి వివాహం జరిగింది. త్రియోగి నారాయణ అని, త్రిజోగి నారాయణ అంటారు, త్రియుగి నారాయణ అంటారు. 3 యుగాల నుంచి అక్కడ పెళ్ళి అయిన స్థలం శివ పార్వతులది. అలాగే పార్వతి అమ్మ పూజ చేసి తపస్సు చేసుకున్న కుండు కూడా ఉంది అన్నారు కదా. అక్కడ ఎప్పుడు నీళ్లు ఎప్పుడు వేడిగానే ఉంటాయి. అసలు అంత చల్లటి పర్వతాల మధ్యలో ఉన్న నీళ్లు ఎక్కడి నుండి వేడిగా అవుతున్నాయి కూడా తెలియదు అండి. దాని అంతమే తెలియదు. శివుని లీల అనంతం ఉంది, అదంతా శివుని లీల. అందుకే చెప్తారు శివుని కిడిచి శక్తి లేదంట, శక్తి కిడిచి శివుడు లేడంట. అందుకే చెప్తారు వాగర్త వివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగత పితర వందే పార్వతీ పరమేశ్వర. జగం యొక్క పార్వతి మత పరమేశ్వరు, వాళ్ళే మాతా పితలంట. వాళ్ళ శక్తి అనంతం ఉందంట వాళ్ళ లీలలో. అది ఆ లీల ఎక్కడ ఉందో కనిపెట్టడం చాలా కష్టం, కానీ వేడిలో వచ్చేది ఖచ్చితం అక్కడ ఎప్పుడు అయినా. ఇంత ప్రళయం అయితే అక్కడ వేడి నీళ్ళతో ఎక్కడ డిస్టర్బ్ కాలేదా, మళ్ళీ అదే స్థలంలో వేడి నీళ్ళు వస్తూనే ఉంటాయి గౌరీకుండ లోపల. కేదార్నాథ్ 12 జ్యోతిర్లింగాలు కానివ్వండి, 4 ధామ్ యాత్రలో కానివ్వండి, ఖచ్చితంగా చూసి ఉండాల్సిన తీర్థం అది. అంతటి ప్రాచుర్యం పొందడానికి ఈ 12 జ్యోతిర్లింగాల యొక్క విశిష్టత గురించి, అలాగే కేదార్నాథ్లో ఎప్పుడైనా మనకి లింగం అనేది ఒక స్ట్రక్చర్లో ఉంటుంది, కానీ కేదార్నాథ్లో మాత్రం ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, త్రికోణం షేప్లో. దాని గురించి ఒకసారి తెలియజేస్తారా? అంటే శివుడు కేదార్నాథ్లో ఉంటే పంచముఖ పరమేశ్వరుడు శివుడు. శివుడు హిమాలయాలో వచ్చేస్తారు. అక్కడ గుప్త కాశీ అంటే 3 కాశీలు, బనారస్ కాశీ, ఉత్తర కాశీ, గుప్త కాశీ. బనారస్ కాశీ నుంచి బయలుదేరుతారు పంచపాండవులకు. ఎందుకంటే వాళ్ళకు బ్రహ్మహత్య, గురుహత్య, గోత్రహత్య శ్రాపాలు తగులుతాయి కదా. ఆ శ్రాప విమోచన గురించి హిమాలయాలు వస్తారు పంచపాండవులు. అయితే శివుడు వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చాడు ఉంటే ఎక్కడో ఇచ్చేస్తుండేది, కానీ వాళ్ళకి పరీక్ష తీసుకోవాలని వాళ్ళ పరీక్షల గురించి అక్కడ హిమాలయ వచ్చేస్తారు. కానీ శివుడు ఒకటే స్థలంలో దర్శనం ఇయ్యడు. బనారస్ కాశీ నుంచి ఉత్తర కాశీ వస్తారు శివుడు.
ఉత్తర కాశీ నుంచి గుప్త కాశీ వస్తారు. గుప్త కాశీ వచ్చిన తర్వాత అక్కడే పంచపాండవులు వస్తారు. వచ్చిన తర్వాత శివుడు అక్కడ గుప్తం అవుతాడు, కనిపించడు అప్పుడు గుప్తం అవుతాడు. అందుకే అక్కడ గుప్త కాశీ అని పేరు పడుతుంది. అక్కడ విశ్వనాథ్ దేవస్థానం ఉంది అక్కడ, స్వయంభూ శివలింగం. ఎందుకంటే శివుడు ఎక్కడ నిలిచి అక్కడనే లీనం అంటే గుప్త అవుతాడు, అదే శివలింగం ప్రకటమైంది అక్కడ. ఇంకో శివునికి ఆకారం ఉకారం ఏది లేదు, బోల్లాత నిరాకారుడు. లింగ మధ్య జగత్ సర్వం. శివుని ఆకారమే ఏక గోళాకారం ఉంది. ఇట్లనే ఉన్నాడు శివుడు, అట్లనే ఉన్నాడు మన ఊహించే శాస్త్రాలు చదివిన మట్టుగా మనం ఆకారం తీసే శివుంది. జటాధారి త్రిశూల్ధారి ఏమైనా చెప్తుంటాం కదా, అట్లనే మనం చిత్రీకరణ చేస్తాం. కానీ శివుని చూసిన వాళ్ళు ఎవరు లేరు. అని శివుడికి ఆకారమే లేదు, నిరాకారుడు. లింగ రూపమే ఎక్కడైనా. అక్కడ గుప్తం అవుతాడు గుప్త కాశీ లోపల. అందుకే గుప్త కాశీ అంటారు. అక్కడ మణికర్ణ కుండ ఉంది. గంగా యమున పారుతుంటుంది ఎప్పుడు ధార. అక్కడ ఆ శివుని ఇచ్చ అయితే ఉండేది అక్కడ దర్శనమిచ్చేది. అయితే పార్వతి ఇచ్చ నుంచి అక్కడ అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిస్తారు. ఆ సగం పార్వతి సగం శివుని రూపంలో దర్శనమిస్తే పాండవులకు అప్పుడు ఇచ్చి అక్కడ గుప్తం అవుతాడు శివుడు. ముంగడు అట్లనే హిమాలయంలో వెళుతుంటాడు శివుడు. కానీ ఎప్పటిదాకా శివుని దర్శనం కాదు, వీళ్ళ శ్రాపం పాప విమోచనం అయ్యేది చాలా కష్టం ఉండే పంచపాండవులకు. ఎందుకంటే దర్శన స్పర్శనశ్చైవ, ఎవరిదైతే దర్శనం అవుతుందో వాళ్ళ శరీరం పవిత్రమవుతుంది. పాపాలను తెలియని పాపాలన్నీ తొలగిపోతాయని చెప్తారు. అట్లాగే పంచపాండవులకు బ్రహ్మహత్య గురుహత్య శ్రాపం విమోచన కావాలంటే శివుని దర్శనం అత్యంత అవసరం ఉండే వాళ్ళకి. దర్శనం శివుని దర్శనం ఎప్పటిదాకా కాదో వాళ్ళది మోక్షం లేకుండే. అందుకే శివుని దర్శనానికి హిమాలయాలు వస్తారు. కానీ శివుడు బర్రె రూపంలో తిరుగుతుంటాడు హిమాలయ లోపల. ఎన్నో బర్రెలు, దాంట్లో శివుడు ఒక బర్రె రూపం వేషం వేసుకొని తిరుగుతుంటాడు. కానీ పంచపాండవులకు గుర్తుపట్టేది చాలా కష్టమవుతుంది. చాలా మంది ఆవు రూపంలో తిరిగాడు. భయస్ అంటే బర్రె రూపమే అది. ఇక చెప్పడానికి మంచిగా ఉండదని కొన్ని మంది ఆవు అంటారు, కానీ భయస్ రూపం అంటారు. అక్కడ బర్రె రూపంలో రూపంలో తిరుగుతుంటారు. ఎన్నో బర్రెలు ఉంటాయి, దాంట్లో శివుడు ఒకడు. మేరు సుమేర్ పర్వతం అనే 2 పర్వతాలు ఉన్నాయి అక్కడ. 2 పర్వతాల మీద కాలు పెట్టి భీముడు ఎందుకు బలవంతుడు, ఆయన బలవానుడు, బుద్ధిమాన్, శక్తిమాన్ అన్నిడు భీముడు. అప్పుడు ఆయనకు సూచిస్తే మేరు సుమేర్ పర్వత పైన ఆగి అన్ని బర్రెల కింది నుంచి పంపిస్తారు అందరు. కానీ శివుడు దేవాదిదేవ్ మహాదేవుడు, ఆయన కింది నుంచి కొంచెం పోతాడు, ఆయన వేరే తోవలో పోతుంటాడు. అప్పుడు భీమునికి అర్థమవుతుంది శివుడు ఆయననే, వేరే తోవ పట్టుకుని పోతుండు కదా, ఆయననే ప్రత్యేక శివుడని వెనకబోయి పట్టుకొని పోతాడు భీముడు. అప్పుడు శివుడు ముఖభాగం కింద భూమిలో వేస్తాడు ముఖభాగం. మిగతా భాగమే వీపు భాగమే అక్కడ కనిపించేది శివలింగం కేదార్నాథుడు. అగ్రభాగ శివుడు ముఖం అగ్రభాగ పశుపతినాథ్ నేపాల్లో ఉంటుంది దర్శనం. అంటే పశుపతి అంటే పశువు యొక్క నాథుడు పశుపతినాథుడు. ఎందుకంటే ఇక్కడ పశువు రూపంలో వచ్చింది కదా శివుడు, అందుకే పశుపతినాథ్ అని పేరు పడ్డది. అగ్రభాగ పశుపతినాథ్ నేపాల్. అన్ని 4 భాగంలో దర్శించడం హిమాలయంలో. దానికే పంచకేదారులు అంటారు. కేదార్నాథ్, మధుమేశ్వర్, తుంగనాథ్, రుద్రనాథ్, కల్పేశ్వర్. ఎందుకు కేదార్నాథ్ జ్యోతిర్లింగంతో సత్యయుగం ఉంది. ఇది నరనారాయణ వచ్చి తపశ్చర్య చేసిన, అందుకే శివుడు సాక్షాత్ జ్యోతిర్లింగ స్వరూపంలో నిలిచిండు అక్కడ కేదార్నాథుడు. దాని తర్వాత పంచపాండవుల స్టోరీ ఇప్పుడు ద్వాపార యుగం ఇది. అయితే అక్కడ పశుపతినాథ్ ముఖభాగం, కేదార్నాథ్లో వీపు భాగం పృష్ఠ భాగం అంటే. రెండవ కేదార్నాథ్ మధుమేశ్వర్లో మధ్య భాగం అంటే నాభీ స్వరూపంలో. ఇక నాభీ స్వరూపంలో పూజ అవుతుంది మధుమేశ్వరంలో. ఎందుకంటే మదనాంతక భక్తవసల, మన శరీరంలో కామ క్రోధ మద మత్సర దమ అహంకారం ఏముంటుంది కదా, అవన్నీ తొలగించేదే రెండవ కేదార్నాథ్ మధుమేశ్వరుడు అంట. అక్కడ మధ్య భాగం దర్శనం అవుతుంది అక్కడ స్వయంభూ శివలింగానికి. మూడవ కేదార్నాథే తుంగనాథ్, అక్కడ హృదయం అని భుజం, అక్కడ దర్శించిన శివుడు. అక్కడ హృదయంది భుజంది పూజ అవుతుంది. రుద్రనాథ్ లోపల నేత్రముఖ మండలం, కల్పేశ్వర్ లోపల జట, కేదారం మధ్యమం తుంగం తథా రుద్రాలయం ప్రియం కల్పకం చ మహాదేవం సర్వపాప
ప్రణాశనం. ఎవరైతే 5 క్షేత్రాల దర్శించుకుంటారో తెలిసి తెలియని పాపాలన్నీ తొలగిపోతాయి. ఎట్లా? అన్యక్షేత్రే కృతం పాపం కేదార క్షేత్ర వినిశ్యతే, కేదార క్షేత్ర కృతం పాపం వజ్రలేపు భవిష్యతి. తెలిసి తెలియని తప్పులన్నీ ప్రతి ఒక్కరు చేయాలని పడుతుంది. తప్పు చేయని వాళ్ళు లేరు. ఏదో ఒక తప్పు జరుగుతుంది. అవన్నీ తప్పు చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే ఈ పుణ్యక్షేత్రాలకు పోవాలంట. అలా కేదార క్షేత్రానికి ఒకసారి వచ్చి దర్శించుకుంటే అన్ని పాపాలు తొలగిపోతాయి. పవిత్రంతే వితతం బ్రహ్మణస్పతి, అన్ని పవిత్రమైతంట మనం. అందుకే ప్రతి ఒక్కరు పంచపాండవులు కానీ ఆ పరంపర పంచపాండవులు చేసి ఉంచారు. కానీ ఇప్పుడే ప్రత్యక్ష భక్తులు వచ్చి క్రమంగా కేదార్నాథ్, మధుమేశ్వర్, తుంగనాథ్, రుద్రనాథ్, కల్పేశ్వర్ ఇవి దర్శించుకుంటే అన్ని పాపాలు తొలగిపోతాయని అక్కడ ప్రత్యక్షం వచ్చి దర్శించుకుంటారు. ఎవరికైతే పంచక్షేత్రాలని దుర్గమ స్థలాలు ఉన్నాయి, అన్నీ నడుచుకుంటూ పోవాలి పడుతుంది. అందరు పోయే అవకాశం తక్కువ ఉంటుంది. అందుకే ప్రత్యక్షంగా అక్కడ పోయి దర్శించుకోగలగకపోతే మన పంచకేదార్ గద్య స్థలం అంటే ఎప్పుడైతే కేదార్నాథ్ తలుపులు క్లోజ్ చేస్తామో మూసేస్తామో 6 నెలల తర్వాత క్లోజ్ చేస్తాం. అది ఓపెన్ అయిన తర్వాత క్లోజ్ చేసిన తర్వాత 4 రోజులు శోభయాత్రలో పల్లెకి ఉత్సవం జరుగుతుంది అక్కడ కేదార్నాథ్ నుంచి. అప్పుడు వచ్చి కేదార్నాథ్ ప్రత్యక్ష మూర్తులు పంచముఖ విగ్రహం ఉంటుంది, శక్తి మూర్తి అంటారు, భోగమూర్తి అంటారు. అవన్నీ తీసుకొచ్చి మన పంచకేదార్ గద్య స్థలం ఓంకారేశ్వర మందిర్, రాజా మహందాతుడు ఉజ్జయిని రాజా మహందాతుడు అక్కడ మన వైరాగ్య పీఠం అంటారు. ఇప్పుడు 5 పీఠంలు అని చెప్పాను కదా శైవ పరంపరలో 5 పీఠంలో ఇది 3వ పీఠం వైరాగ్య పీఠం. దానికి ఊషామఠం అంటారు. ఇప్పుడు వర్తమానంలో ఊఖీమఠం అంటారు. ఊఖీమఠం అక్కడ ఓంకారేశ్వర దేవస్థానం ఉంది. పంచకేదార్ గద్య స్థలం అంటారు. అక్కడ 5 కేదార్ గద్య స్థలం అంటే 6 నెలలు క్లోజ్ అవుతాయి కదా దేవస్థానాలు. 6 నెలల పూజలు నెరవేర్చేదే ఇక్కడ మన ఊఖీమఠం లోపల ఓంకారేశ్వర టెంపుల్ లోపల. ఎందుకంటే షడ్మాసే దేవతు పూజ షడ్మాసే మానవ స్థిత. 6 నెలలు ప్రత్యక్షంగా మానవులే పూజిస్తారు. అక్కడ ప్రధాన అర్చకులే కానీ భక్తులే కానీ వేద పండితులే కానీ ప్రత్యక్షంగా 6 నెలలు నెరవేరుస్తారు అక్కడ పూజలు. అక్కడ 6 నెలల తర్వాత క్లోజ్ అవుతుంది కదా యోగ సమాధి అంటారు, భస్మ సమాధి అంటారు, భస్మ పూజన అంటారు. ప్రత్యక్షంగా శివునికి యోగ సమాధిలో కూర్చోబెట్టి భస్మ పూజన చేసి విశేష ఆరతులు చేసి అఖండ జ్యోతి వెలిగించి తలుపులు మూసేస్తారు కేదార్నాథ్ ఆలయంది. 6 నెలల తర్వాత తెరిచిన తర్వాత అది అఖండ జ్యోతి అలాగే వెలుస్తుంటుంది. అసలు అంత చలిలో అలాంటి మనుషులు కూడా గడ్డలు కట్టుకుపోయేంత చలిలో ఆ అఖండ జ్యోతి అలాగే వెలిగి ఉండడానికి గల కారణాలు ఏంటి? కారణాలంటే 6 నెలల్లో దేవతలే పూజిస్తారు ప్రత్యక్షంగా అక్కడ. అదే కారణం ఒకటి. శివుడు ఎట్లా దేవాదిదేవ్ మహాదేవుడు ఆయన. ఆయన కన్నా సృష్టికర్తనే ఆయన. ఎందుకు? పృథ్వీ, ఆప్, తేజ్, వాయు, ఆకాష్ 5 తత్వాల అధినాయకుడే ఆయన. బ్రహ్మాండ నాయకుడే ఆయననే. అందుకే ఆయనకు ప్రత్యక్ష సేవలు దేవి దేవతలకు యక్ష గంధర్వ కిన్నర్వ ఎన్ని మంది ఉన్నారో మొత్తం అక్కడ పూజింపబడుతారు అక్కడ శివునికి. అందుకే అది అఖండ జ్యోతి ఎలా పూజ చేసి ఉంటుందో అఖండ తాజాగా పువ్వులు పండ్లు అన్నీ 6 నెలల తర్వాత తెరిచి చూస్తే అలాగే వెలుస్తుంటుంది అఖండ జ్యోతి. అది